ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం ఇది మనం ధ్యానిస్తున్నాం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. 93 నుండి 99 అధ్యాయాలు దాదాపుగా ఒకే రకమైన అర్థాన్ని వినిపిస్తున్నాయి. ఒకటి, దేవుని యొక్క శాశ్వత రాజ్యంకు సంబంధించి రాబోతున్న దినాల్లో దేవుడు చేయబోతున్నటువంటి న్యాయమైన తీర్పులకు సంబంధించి, అలాగే ఆయన రాకడను గురించి, ఇక ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు, ఆయన సిద్ధపరిచిన రక్షణను గురించి స్తుతించటానికి భక్తుడు ఒక పిలుపునిస్తున్నాడు. కీర్తన 33:3లోను, యెషయా 42:10లోను, ఇదిగో నూతన గీతం పాడుడి, క్రొత్త కీర్తన పాడుడి. దావీదు వలె నిత్యము ఓ క్రొత్త కీర్తన పాడకుండా ఎలా ఉండగలం? ఆయన చేసిన లేదా సిద్ధపరిచిన ఈ గంభీర కార్యం ఏంటి? 98వ కీర్తనలో 2వ వచనం చదవండి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. మొదటి వచనం చివరి భాగంలో ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగజేసింది. ఈ 2వ వచనంలో చెబుతున్నటువంటి రక్షణ లేదా నీతి వెల్లడి చేయటానికి ఆయన జయం పొందాడు. ఏదో గొప్ప పోరాటం చేస్తే తప్ప కలగలేదు ఈ రక్షణ. మన పితరుల కాలంలో ఐగుప్తు బానిసత్వం నుంచి పితరులను విడిపించినప్పుడు మోషే కీర్తన ఎత్తి పాడుతూ అంటాడు, నిర్గమకాండం 15వ అధ్యాయంలో, యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. తన ప్రజల్ని విడిపించేదానికి, తన ప్రజలు నడిపించేదానికి ఆయన తన బాహువును చాపాడు ఆ రోజున. మరి ఈ దినాన పాప మరణముల నియమము నుండి ఆయన మనల్ని విడిపించలేదా? ప్రవక్త అయినటువంటి యెషయా అంటున్నాడు 52వ అధ్యాయం 10వ వచనంలో, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. క్రీస్తు జన్మించిన తర్వాత ధర్మశాస్త్ర క్రమం చొప్పున సున్నతి చేసేదానికి 8వ దినాన తల్లిదండ్రులు అతనిని దేవుని మందిరంలోకి తీసుకొని రాగా, యెరూషలేములో ప్రార్థనాపరుడు ప్రవక్త అయినటువంటి సుమయోను ఒక మనుషుడున్నాడు. అతని మీద పరిశుద్ధాత్మ ఉన్నది. బాలుడైనటువంటి యేసును, ఆ శిశువును చూడగానే సుమయోను పలికిన మాటలేంటి? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. గాడ్ హీ రివీల్డ్ హిస్ సన్ యాజ్ సాల్వేషన్ టు ఇజ్రాయెల్. కేవలం ఇది సొంత ప్రజలకు మాత్రమే కాదు, సమస్త అన్యజనులకు సిద్ధపరిచిన రక్షణ. సుమయోను ఇలాగ మాట్లాడుతుండగా తల్లి అయినటువంటి మరియా, యోసేపుల మాటలు విని ఆశ్చర్యపోయారు. ఇదే విషయం అపోస్తలుడైన పౌలు రోమేలుతో మాట్లాడుతున్నప్పుడు రోమపత్రిక 3వ అధ్యాయంలో 24-25 వచనాల్లో మీరు చూడగలుగుతారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడట. ఈ కీర్తన 98:3లో భక్తుడు అంటున్నాడు, ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్టుగా ఆ నిర్ణయ కాలం తీరిన తర్వాత ఐగుప్తుకెళ్ళి మోషే ద్వారా తన బాహుబలం చేత ఫరో అధికారం నుంచి తన ప్రజల్ని విమోచించాడు. అలాగే కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కృపాసక్తి సంపూర్ణునిగా ఈ లోకానికి పంపాడు. ప్రవక్త ద్వారా మాట్లాడుతూ యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో, నీవు కేవలం యాకోబు గోత్రాన్ని ఉద్ధరించినట్లుగా, ఇజ్రాయెల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లుగా నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్పమైన విషయం అంటున్నాడు. మరి ఆయన చిత్తమైన ప్రణాళిక ఏంటి? భూదిగంతముల వరకు నేను కలగజేయ రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఈ ప్రవచనాన్ని అపోస్తులు చెబుతున్నారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో పౌలు మాటలు మీరు వినండి. సొంత ప్రజలు సువార్తను, అపోస్తులను తృణీకరిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యం, అయితే మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరు నిత్య జీవానికి ఆ పాత్రులుగా చేసుకుంటున్నారు. అయితే ఇదిగో మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాం, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెను. ఆ మాట జ్ఞాపం చేసుకుంటున్నారు. స్వజనులేమో తృణీకరిస్తున్నారు,
పౌలు చెప్పిన మాట అన్య జనాంగం విన్నప్పుడు అన్య జనులను కూడా దేవుడు ప్రేమించి రక్షణ సిద్ధపరుస్తున్నాడని వాళ్ళు బహుగా సంతోషించారట. పైగా అనేకులు విశ్వసించారు కూడా. ఈ 98వ కీర్తనలో 4 నుంచి 6 వచనాలేమో ప్రజల్ని పిలుస్తున్నాడు దేవుణ్ణి స్తుతించడానికి. అలాగే 7 నుంచి 9 వచనాల్లో ద హోల్ క్రియేషన్, సముద్రము దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు, అలాగే నదులు చప్పట్లు కొడుతున్నాయట, కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తున్నాయట. సమస్త సృష్టి కూడా ఆయనను స్తుతిస్తుంది. కారణం ఆయన సాతానుతో, అపవాదితో, మరణంతో, పాపముతో పోరాటం చేశాడు. సమస్తాన్ని అధిగమించి సెలవుపైన జయించి మరణాన్ని, సమాధిని గెలిచి జయశీలుడిగా నిలిచున్నాడు. నేనైతే నా హృదయపూర్వకంగా భక్తుడైన హబక్కుకు చెప్పినట్టుగా 3వ అధ్యాయం 18 వచనం ప్రకారం నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. మనము, మన కుటుంబములు, మన యవనులు, మన సంఘము ఇలాగ నిత్యము నూతన కీర్తనలతో ఆయనను స్తుతించినట్లుగా ఆయన కృపను మనకు మెండుగా దయచేయునుగాక. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడై నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.